ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత అంటే ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో మీకు ఎంబ్రియో రెడీ అవుతది గదా! అది ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత వాట్ ఆర్ ద ప్రికాషన్స్ టు టేక్ అంటే ఎట్లా ఉండాలి అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాననమాట. హలో అండి. నమస్తే. ఐయామ్ డాక్టర్ ఉష ఫ్రమ్ ఫర్టీన్ ఫర్టిలిటీ సెంటర్ కేపీహెచ్‌బీ బ్రాంచ్. సో, వన్స్ మీకు ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత జనరల్‌గా మీకు మేజర్‌గా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవనమాట. బట్ జనరల్‌గా మేము పపాయ, పైనాపిల్ వద్దని చెప్తాము. ఎస్పెషల్లీ రా పపాయ, రా పైనాపిల్ వద్దని చెప్తాము. ఎందుకంటే అది కొంచెం యూట్రస్‌ని కాంట్రాక్ట్ చేస్తదనమాట. సో, అదే దట్ ఈస్ ద ఓన్లీ ఫుడ్ ఈస్ రెస్ట్రిక్టెడ్. అదర్‌వైజ్ మీకు మేజర్‌గా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉండవనమాట. చాలామంది నాన్ వెజ్ తినొచ్చా? చికెన్ తినొచ్చా? అని అడుగుతారు. ఆబ్వియస్‌లీ లైక్ చికెన్ అనేది ఇట్స్ ఎ ప్రోటీన్ అనమాట. మీరు తీసుకోవచ్చు. ఈవెన్ మటన్, ఫిష్ వాటెవర్ నాన్ వెజ్ అనేది మీరు తీసుకోవచ్చు. అండ్ దెన్ మీరు ఫుడ్‌లో కూడా రైస్, పల్సెస్ వాటెవర్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ తినొచ్చు. దెర్ ఈస్ నో మేజర్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్. అండ్ దెన్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనేది మెడికేషన్స్ అంటే ఓరల్ మెడికేషన్స్ అంటే టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అదన్నీ కరెక్ట్‌గా తీసుకోవాలి అన్నమాట. ఎందుకంటే ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఎస్పెషల్లీ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్‌లో మీకు అన్ని ప్రాసెస్ అంటే బేబీ ఫార్మ్ ఎగ్ రిలీజ్ అవ్వడం, బేబీ ఫార్మ్ అవ్వడం అదన్నీ ల్యాబ్‌లో అంటే బేబీ ఫార్మ్ అవ్వడం ల్యాబ్‌లో అయింది కాబట్టి మీకు బాడీలో ఆ ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేయడానికి మీకు హార్మోన్స్ ఏమి ఉండవనమాట. సో, ఎవ్రీథింగ్ అన్ని హార్మోన్స్ అనేది మేము టాబ్లెట్స్ ద్వారా, ఇంజెక్షన్ ద్వారా ఇస్తాం. సో, ఆ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్‌ని మీరు మిస్ చేయకుండా కరెక్ట్‌గా తీసుకోవాలి. అండ్ దెన్ మీ ప్రొఫైల్ అంటే మీ హిస్టరీ బట్టి, మీ ప్రొఫైల్ బట్టి మీకు మేబీ ఓరల్ టాబ్లెట్స్, ఇంజెక్షన్స్ అయినా ఎక్కువ ఉండొచ్చు ఆర్ లైక్ తక్కువ ఉండొచ్చు బేస్డ్ ఆన్ ద పేషెంట్స్. సో, దాని పరంగా మీరు కరెక్ట్‌గా వాడాలి. ఎస్పెషల్లీ మీరు 10-12 వీక్స్ మీరు మెడిసిన్స్ మిస్ చేయకుండా వాడాలి. ఇన్ కేస్ మీరు మెడిసిన్స్ ఏదైనా మిస్ చేస్తే కూడా మీ బేబీకి సపోర్ట్ అనేది మిస్ అవుతది. సో, దానివల్ల మీకు బ్లీడింగ్, అబార్షన్స్ అని అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. దిస్ ఇస్ ద సెకండ్ థింగ్. థర్డ్ థింగ్ చాలామంది ఐవీఎఫ్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ అయిపోయిన తర్వాత పూర్తి బెడ్ రెస్ట్‌లో ఉంటారు. దట్ ఈస్ నాట్ అట్ ఆల్ కరెక్ట్ అండి. మీరు మీ రొటీన్ వర్క్స్ చేసుకోవాలి. ఎక్కువ మీరు స్ట్రెయిన్ చేయకూడదు. అంటే టూ మచ్ ఆఫ్ లైక్ జాగింగ్, జ టూ మచ్ ఆఫ్ లైక్ వెయిట్ లిఫ్టింగ్, జర్క్ అట్లాంటి వర్క్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. బట్ యాస్ సచ్ యువర్ రొటీన్ వర్క్స్ లైక్ కుకింగ్, వాకింగ్ వెళ్ళడం అదన్నీ చేసుకోవచ్చు. దెర్ ఈస్ నో మేజర్ రెస్ట్రిక్షన్స్ అనమాట. అండ్ దెన్ మీరు ఎక్కువ మెడికేషన్స్ తీసుకుంటారు కాబట్టి మోర్ ఆఫ్ వాటర్ ఇంటేక్ నీళ్ళనేది అట్‌లీస్ట్ 3-4 లీటర్స్ అనేది తాగాలి. ఎవ్రీడే వాకింగ్ అనేది అట్‌లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టు 45 మినిట్స్ మీరు వాకింగ్ అనేది వెళ్ళాలి. మీకు యూరిన్ ఫ్రీక్వెంట్‌గా వస్తున్నాయి ఆర్ లైక్ మోషన్‌ది ప్రాబ్లమ్ ఏదైనా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా మీ డాక్టర్‌ని అప్రోచ్ అయ్యి ప్రాబ్లమ్ ఏంటని తెలుసుకొని దాని పరంగా మీరు ట్రీట్మెంట్ వాడాలి. సో, ఇవి కంటూ మేజర్ రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండవు. అంటే ట్రై టు ఫాలో యువర్ డాక్టర్స్ అడ్వైస్ అండి. సో, ఇదే నేను పోస్ట్ ఎంబ్రియో ట్రాన్స్‌ఫర్ ఇన్‌స్ట్రక్షన్స్ మీకు చెప్పాలని అనుకున్నాను. నేను చెప్పాను కూడా. సో, స్టిల్ ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్ కైండ్లీ పుట్ ఇట్ ఆన్ ద కామెంట్ బాక్స్. ఐ విల్ ట్రై టు ఆన్సర్ యువర్ క్వెషన్స్. థాంక్ యూ.